నమస్తే. బతికే ఓ కళకు స్వాగతం. జీవితంలో అప్పుడప్పుడు మనం ఓడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. అశాంతితోని ఒక రకమైన ఆందోళనకు గురవుతూ ఉంటాం. తీవ్రమైన సంతాపానికి లోనవుతాము. ఇట్లాంటి సందర్భాల్లో జీవితం చాలా చీకటిగా అనిపిస్తుంది. అప్పుడే మనిషికి ఆసరా అవసరం. ఆసరా ఒకటే మనిషిని బతికిస్తూ ఉంటుంది. అట్లా ఒక అలసిపోయిన లేదా దుఃఖంలో కూరుకుపోయినా ఇక ప్రయాణం చేయడం కష్టం అనిపిస్తున్న ఒక వ్యక్తికి భరోసా ఇస్తున్నట్లుగా మరొక వ్యక్తి మాట్లాడి చెప్పే కవిత ఇది. ఆ కవితని ఇప్పుడు నేను వినిపిస్తున్నాను. దాని పేరు ఇటురా. ఎవరివో కానీ దారిలో నలిగి పికిలినట్లున్నావు. రా ఇటురా, మెల్లగా ఈ పక్కకు నా కడకు. చెట్టు నీడానో నదీ తీరమనో అనుకో. గొప్ప పూలతోట కాకపోయినా, అమ్మ జోలపాట అవ్వకపోయినా. ఆగిపోవడానికి కాదులే, మనశ్శరీరాలు ఒకంత సేదతీరడానికే. రా ఇటురా. రా కూర్చో, ఇప్పటికిప్పుడు మాట పెకలట్లేదా? పెకిలించాలని పెనుగులాడకు, మరింత పికిలిపోకు. నీ మౌనాన్ని తర్జుమా చేసుకుంటానులే. స్థిరంగా కూర్చోను లేవా? పర్వాలేదు, వాలిపో నా మీదకు. ఒక స్తంభం అనుకో, లేక ఒక పందిరి అనుకో. ఆనుకో, అల్లుకుపో, అలసట పడక. తెప్పరిల్లాక విప్పాలనిపిస్తే పెదవి విప్పు. విప్పుతూ కుదుటపడు, అది ఒక ఉప్పస. నీ దారి కథను వినడానికే ఇక్కడ నేనున్నాననుకో. కనులు ధారగా కురిస్తే కురవని నిలవరించకు. లోపలి బరువు ఖాళీ అవని, అది ఊరట. తేటపడ్డ చూపులకు నేను చదువరినవుతాను. పెనుగాలి తుఫాను గుర్తుకొస్తే ఉలికిపడి వణికిపోకు, కూలిపోకు. నీ లోన బయట కుదురుకునేదాకా ఇదే నీకు చిరునామా. నిమ్మళపడు నిశ్చింతగా. వెయ్యేళ్ల వ్యూహాలెందుకు, ఇప్పటికీ విరామమే జీవితం, విశ్రమించు. కొత్త కలలకు ఇదే అదను, శయనించు. సత్తువ చేకూరాక, చిత్తం కుదుటపడ్డాక మళ్ళీ నీ దారిలోనే ఇష్టమైతే నువ్వు వెళ్ళవచ్చు. దూరతీరం పిలుపుకు దగ్గరయ్యేందుకు. మర్చిపోకు, మళ్ళీ దారి పట్టాక డస్సినట్లు అనిపించినప్పుడల్లా పక్కకు జరుగు. అక్కడ నేనుంటాను, కాకపోతే మరొకరు. తప్పక మనిషి ఒకడుంటాడు ఆసరాకు. అసలు మనిషి అంటేనే ఆసరా. ప్రియ బాటసారి, ఒక సమయంలో నీకు మరొకరు ఆసరా. మరొక వేళలో మరొకరికి నువ్వు ఆసరా. నమస్తే.